6 న్యూస్ సమాచారం గర్తవ్యం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారు. కేఏపాల్ కీలక వ్యాఖ్యలు. విశాఖలో డెవలప్మెంట్ పై మంత్రి రివ్యూ. 9 అంశాలపై చర్చించామన్న విడుదల రజని. టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం. మండిపడిన బీజేపీ ఎంపీ అరవింద్. వివాదంలో చిక్కుకున్న సాయి పల్లవి. కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై వివాదాస్పద వ్యాఖ్యలు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ జోసిన్ చెప్పారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వారు రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండేందుకు ఇష్టపడడం లేదని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. విపక్షాలు వేర్వేరు కూటములుగా ఉంటే అది బీజేపీకి లాభిస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల దేశం నాశనం అయిపోతుందని కేఏపాల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక మంచి అభ్యర్థిని ఎన్డీఏకు సూచించారని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు తెలిపారని అన్నారు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీలే ఉండరని పాల్ చెప్పారు. సలహా ఏంటంటే కేసీఆర్ గారు 8 సంవత్సరాలు మీరు అన్ని విధాలా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయలేకపోయారు. నిరుద్యోగులు 80 లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు నోటీసులు 80,000 మందికి ఇచ్చారు 8 సంవత్సరాల తర్వాత. అర్థం చేసుకోండి, 80 లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు పెడదాం, సమిట్లు పెడదాం అంటే ఈరోజు నేషనల్ లీడర్స్ మోదీ గారికి, అమిత్ షా గారికి, రూపాలా గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి ఎంత గౌరవంగా వీరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే వీరి పేరే వినలేదు. వారు శ్రీకాంతాచార్య పేరే వినలేదు. అలాంటి వారు నేషనల్ లీడర్స్ వెంకటాచారి గారు నేను పరిచయం చేస్తే గౌరవంగా మాట్లాడుతున్నారంటే నేషనల్ లీడర్కి కేసీఆర్ గారు మీకు సమయం లేదా? 8 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని ప్రయత్నిస్తున్నారు కలవడానికి. 1200 అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా మీరు బాగా ఆలకించండి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8-9 లక్షల కోట్ల అప్పు. అర్థం చేసుకోండి. దేశంలో మోదీ గారు 70 లక్షల కోట్లు అప్పు చేశారు. 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాలు, ఇతర పార్టీలు దాదాపు 50 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన దేశంలో 1,20,000 కోట్లు, అర్థమవుతుంది, 120 లక్షల కోట్లు దేశానికి అప్పు. మన జీడిపి 3 ట్రిలియన్ అయితే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డెట్ చూసుకుంటే మీరు ఎడ్యుకేటెడ్కి బాగా అర్థమవుతుంది. ₹1,00,00,000 మీ ఇల్లు విలువైతే 75 లక్షలు అప్పు అయింది. ఇంట్రెస్ట్తో కలుపుకుంటే 80 లక్షలు. అంటే ఇంకా 20 లక్షల అప్పు చేయడానికి ఉంది మన దేశానికి. అన్ని కంపెనీలు మోదీ గారు అమ్మేస్తున్నారని నేను తీవ్రంగా వారికి నేను చెప్పడం జరిగింది. అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. క్యాబినెట్ లీడర్స్కి చెప్పడం జరిగింది. మీరు ఈ విధంగా నడిస్తే ఈ దేశానికి దిక్కు లేకుండా పోద్ది. దయచేసి పాలిటిక్స్ పక్కన పెట్టండి. మా ప్రజాశాంతి పార్టీ అనేక సీట్లలో, ఇంకొక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆంధ్రాలోనే తెలంగాణలో ఎందుకు చేస్తున్నారు? నార్త్ ఈస్ట్లో 25 సీట్లు ఉన్నాయి. దాదాపు 80-90% క్రిస్టియన్స్ ఉన్నారు. అక్కడ ఎందుకు టూర్ చేయట్లేదని అడిగారు. ఒక పెద్ద బీజేపీ లీడరు, 2 లీడర్స్ కూర్చుంటుండగా అది మీకు తెలిసి ఎవరు అన్నది. మీరు అక్కడ కూడా క్యాంపెయిన్ చేయండి అన్నారు. మేము అక్కడ కూడా క్యాంపెయిన్ చేయడానికి ఇంకా దాదాపు 2 సంవత్సరాలు ఉంది కనుక. ఎందుకంటే నార్త్ ఈస్ట్ నేను వెళ్ళి దర్శించాను. అభివృద్ధి లేదు అక్కడ. కాన్రాడ్ సంగమ, పిఎస్ సంగమ మీ అందరికీ తెలుసు. 1992 నుంచి నా క్లోజ్ ఫ్రెండ్, చనిపోయినంత వరకు ఇప్పుడు తన కొడుకు కాన్రాడ్ సంగమ అక్కడ ముఖ్యమంత్రి. అలాగే ఆయన పార్టీలో ఒక ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు నెక్స్ట్ స్టేట్లో. ఇలాగ అనేక రాష్ట్రాలు నేను టూర్ చేసి జరగడం జరిగింది. అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ పోయింది కనుక 400 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 44 సీట్లకు దిగింది. వచ్చే ఎలక్షన్లో అది 24 14 అన్నది ప్రజలే తేల్చుతారు. ఈనాడు చూస్తుంటే వారు అనేకమైన అవినీతి కేసుల్లో ఇరుక్కోవడం మీరు చూస్తున్నారు. ఈడీ ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. అయితే నేను ఒకటే చెప్పాను అమిత్ షా గారికి, రూపాలా గారికి, వారిద్దరికి, మీరు ఈ అపోజిషన్ మీద టార్గెట్లు చేయకండి. ఈడీలు, సిబిఐలు మీరు మర్చిపోండి. దేశ అభివృద్ధి కొరకు మనం చేయగలుగుదాం, కలిసి పనిచేద్దాం, ఒకరు మనం ఇంప్రూవ్ చేసుకుందాం అన్న విషయంలో ముఖ్యంగా అమిత్ షా గారు, రూపాలా గారు మంచిగా ఇతరులు స్పందించారు. దాన్ని బట్టి మనం అందరం కలిసి పనిచేస్తే మన తెలంగాణని కేసీఆర్ నుండి మనం విక్తు చేసుకుందాం, దేశాన్ని మనం రక్షించుకుందాం.
సేవ్ సెక్యులర్ ఇండియా ద్వారా ఇప్పుడు నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ నాకున్న ఈ 5 డేస్ అనుభవంతో మీటింగులతో బీజేపీ తరపునే నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతారు. ఎందుకంటే రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి విడుదల రజనీ అన్నారు. జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. విశాఖ అంటే సీఎం జగన్ కు ప్రత్యేకమైన అభిమానం అని చెప్పారు. ఎక్కడా జరిగిన అభివృద్ధి పనులు విశాఖలో జిల్లాలో జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి సంబంధించి సమావేశంలో చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు. టీఆర్సీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను విశాఖ జిల్లాకి ఇన్ఛార్జ్ నుండి ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం టీఆర్సీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు టీఆర్సీలో ఏదైతే కొన్ని అంశాలు అనుకున్నామో ఆ అంశాలు దాదాపు ఈరోజు ఒక 9 అంశాల మీద ఒక మంచి ఎలాబరేట్ చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో భాగంగా ఏవైతే అంశాలు అనుకున్నామో ఆ ఎజెండాకి సంబంధించి ఒక ఎలాబరేట్ డిస్కషన్ జరిగిన దాంట్లో భాగంగా ఇప్పుడు మనము మన జిల్లాలో ఆ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ స్టేటస్ ఏంటి, వాటి కరెంట్ స్టాటిస్టిక్స్ ఏంటి అనేది కూడా ఆ ఎజెండాలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైనా వాళ్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఇప్పటి వరకు ఏ మేరకు జరిగాయి, ఇంకా వాంటింగ్ అండ్ నీడ్స్లో ఏది ఉన్నారనేది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దాని మీదకు అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు, ఇతర అధికారులు కూడా వీటితో పాటు ఇవన్నీ కూడా ఏదైతే కరెంటు స్టేటస్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్ నీడెడ్ డెవలప్మెంట్స్ గురించి అడిగారు. ఏదైతే డెవలప్మెంట్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయో ఒకవేళ ఏమన్నా స్లోగా ఉన్నా ఇంకొంచెం స్పీడ్ అయ్యి డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవ్వడానికి వాళ్ళు ఏదైతే కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేశారో కలెక్టర్ గారు నోట్ చేసుకున్నారు అండ్ కమిషనర్ గారు కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఫర్దర్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా కూడా ఏదైతే ఈ మినిట్స్ మనం నోట్ చేసుకున్నామో దాన్ని ఇంకొంచెం బెటర్గా ప్రోగ్రెస్ అయ్యి ఇక్కడున్న కన్సర్న్స్ని కూడా తీర్చే విధంగా ఈరోజు ఈ మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. మరి దాంట్లో కొన్ని అబ్జర్వ్ చేసినటువంటి నోటీసెస్ ఏంటంటే, ముందుగా మనము చర్చించుకున్న అంశాల్లో జీవీఎంసీ గురించి మాట్లాడుకున్నాము, బిఎంఆర్డీఏ గురించి మాట్లాడుకున్నాము, హెల్త్ గురించి మాట్లాడుకున్నాము, ఎడ్యుకేషన్ మీద మాట్లాడుకున్నాము, హౌసింగ్ గురించి మాట్లాడుకున్నాము, అలాగే పంచాయతీరాజ్ అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకున్నాము, రూరల్ వాటర్ సప్లై గురించి మాట్లాడుకున్నాము, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం, ప్రస్తుత ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం అండ్ టూరిజం గురించి కూడా కొంత ఈరోజు ఆన్ ద టేబుల్లో అది కూడా యాడ్ చేసుకున్నాము. అది కూడా కొంత దాని మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి అన్నింటిలో ముఖ్యంగా ఎక్కువ శాతం కూడా నా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే శానిటైజేషన్ సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. శానిటైజేషన్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. ఏదైనా ల్యాబ్స్ ఉంటే కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్స్ని కూడా మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తూ ఫర్దర్ మనం ఎలా మూవ్ ఫార్వర్డ్ చేయడానికి ఒక డిఫరెంట్ ఇంకా ఉన్న ఫెసిలిటీస్ని ఇంకా కొంచెం పెంచుతూ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్లాన్ చేసుకొని వాటిని నెక్స్ట్ అమల్లోకి తీసుకురావడానికి కూడా కొంత ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తూ ఎలా అనే దాని మీద కూడా ఆలోచన చేయగలరని చెప్పి అధికారులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటిదాకా కూడా ఏదైతే కొన్ని ఈ ప్లేస్కి సంబంధించి కొంత చిన్న ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అలానే స్ట్రీట్ లైట్స్ గురించి కూడా చెప్పారు. స్ట్రీట్ లైట్స్ కొన్ని చోట్ల కొంత ఈ మానిటరింగ్ కొంచెం ప్రాబ్లం, కొంచెం ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ఉందనేది వచ్చింది మా దృష్టికి. అది కూడా నోట్ చేసుకోమన్నాము. ఎవరైతే మానిటరింగ్ చేస్తున్నారో ఇన్ కేస్ ఆ పర్టికులర్ ఏజెన్సీ ఎవరైతే మానిటరింగ్ ప్రాపర్గా చేయట్లేదో అవసరమైతే వాళ్ళని టర్మినేట్ చేసి కొంచెం మంచిగా మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ అనేది ఉండడం వల్ల మన సిటీలో మన మొత్తం డిస్ట్రిక్ట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని వార్డ్స్ ఉన్నటువంటి 98 వార్డ్స్లో కూడా ఈ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవడం జరగబోతూ ఉంది. దాని గురించి కూడా ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర IIIT విద్యార్థులు డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తమ సమస్యల గురించి చెప్తే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సిల్లీగా ఉన్నాయనడం అహంకారంగా అనిపిస్తుందని మండిపడ్డారు. దీన్ని బట్టే విద్యా వ్యవస్థపై ఆమెకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. సబితా భర్త ఇంద్రారెడ్డి కమిట్మెంట్తో రాజకీయాలు చేసిన వ్యక్తి అని, కానీ సబితా దొరల పార్టీలో చేరి ఓ బానిసగా మారని ఆరోపించారు అరవింద్. ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్
మేరకు వందల మంది విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వారిని ఒక్కసారి కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మన గత 3-4 రోజుల నుంచి కొంచెం మీరు సెటిల్ అయిపోతే మాట్లాడకండి అమ్మా. ఎవరు ఆగాలన్నా ఒక 5 నిమిషాలు. చెప్పు. నేను దాని దగ్గర పెట్టు, ఇక్కడ పెట్టుకో. మీకు ఇందులో వినబడతాయి కదా హెడ్ ఫోన్స్లో, క్లారిటీయా? ఓకే ఓకే, కొంచెం సైలెన్స్ అమ్మా, కొంచెం మాట్లాడకండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యే స్థితిలోకి చేరుతూ ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు టోటల్గా భ్రష్టు పట్టించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఏమాత్రం పట్టించుకోకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, టీచింగ్ ఫ్యాకల్టీ లేకుండా అనేక ఇబ్బందులు, అటు IIITలో అయితేనేమి, తెలంగాణ యూనివర్సిటీలో, మీకు ఉస్మానియా యూనివర్సిటీ దాకా యూనివర్సిటీలు పక్కకు పెట్టండి, కనీసం ప్రైమరీ, మిడిల్ స్కూలు, హై స్కూలు ఆ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఇవాళ గత రోజుల నుంచి బాసరా IIITలో అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళు అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అనేక మార్లు చర్చలు చేసి ఆ తర్వాత ఇవాళ యాజిటేషన్ మొదలుపెట్టిర్రు. పూర్తి నిర్లక్ష్యం, వాళ్ళ రిక్వెస్ట్లని తుంగలోకి దొక్కి వాళ్ళని పూర్తిగా విస్మరించి టుడే ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఆన్ ద రోడ్స్. వాళ్ళు 12 డిమాండ్ల ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిండ్రు 14వ తారీఖు నాడు. ఆ ప్రెస్ నోట్లో వాళ్ళు 12 డిమాండ్లు మీ ముందర పెడితే, ఆ ప్రెస్ నోట్లో 9 డిమాండ్లు ఉన్నాయి. అందులో మనం భాగాలు చేసుకుందాము. ఇవన్నీ చాలా సిల్లీగా ఉన్నాయని మన సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పటం నిజంగా విద్యా వ్యవస్థని, విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద వీళ్ళకు ఉన్న ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. సబితమ్మ గారు ఈ రకంగా మాట్లాడటం ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఒక సమయంలో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ కోసం, తెలంగాణ సపరేట్ తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున మొదలు కాకంటే ముందు కూడా ఆయన తెలంగాణ వాణిని తెలుగుదేశం పార్టీలో వినిపించాడు. ఏపీ ప్రభుత్వంపై రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పంటల బీమా చెల్లింపులో అసలైన రైతులకు మొండి చేయి చూపారని విమర్శించారు. పంటల బీమా చెల్లింపులో మంత్రి కాకాని అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రాప్ కోసం అప్లై చేసుకున్న వారిలో అందరికీ పంట బీమా చెల్లించలేదని పేర్కొన్నారు. కౌలు రైతులకు పంటల బీమా పథకం అందలేదని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పంటల బీమా చెల్లించారో దానిపైన రైతాంగంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. దానిపైన ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడితే, ఎవరైతే నమోదు చేయించుకున్న రైతాంగం ఉన్నారో
అందరికీ పంటల బీమా చెల్లించామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతాంగం 49 లక్షల మంది ఉన్నారు. దానిలో పంటల బీమాకి అర్హత కలిగిన రైతులు 29 లక్షల మంది ఉంటే ఇవాళ మీరు పంటల బీమా పథకం వర్తింపజేసిన రైతాంగం సంఖ్య 15,61,000 మాత్రమే. అంటే దగ్గరగా 3వ వంతుకు మాత్రమే ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకున్నారో వారిలో 3వ వంతుకు మాత్రమే మీరు పంటల బీమా పథకాన్ని వర్తింపజేశారనేది వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే 2021కి సంబంధించి ఖరీఫ్కి మీరు పంటల బీమా వర్తింపజేశారో, ఎంత పంట అయితే నష్టం పోయిందో దానిలో కనీసం 10% మాత్రమే ఇవాళ పంటల బీమా ద్వారా మీరు రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇవాళ పంటల బీమా చెల్లింపుని మీరు మసిపూసి మారేడుగా చేశారు, అసలు రైతులకి మొండి చేయి చూపించారనేది 100కి 100 పాళ్ళు నిజం. కౌలు రైతులకి ఎక్కడా పంటల బీమా పథకం అందల. అదేవిధంగా లంక భూములు సాగు చేస్తూ ఏకసాల్ లీజు కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంటల బీమా పథకం చేరలేదు. సొసైటీ భూములు సాగు చేస్తున్న దళిత రైతులకి పంటల బీమా పథకం అందలేదు. అదేవిధంగా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకి పంటల బీమా అందకుండా మోసం చేశారు. ఆలయ భూములు ఎవరైతే చేస్తూ ఉన్నారో కౌలుదారులు వారికి పంటల బీమా పథకం అందలేదు. అసైన్డ్ భూములు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర అగ్రకులాల్లోని పేద రైతులకు పంటల బీమా మీరు ఎగనామం పెట్టడం జరిగింది. ఈ క్రాప్ బుకింగ్ అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది ఈ రాష్ట్రంలో. ఎక్కడా కూడా ఏ రైతు భరోసా కేంద్రంలో లబ్ధిదారుల జాబితాని ప్రదర్శించలేదు అన్నది వాస్తవం. ఒక పక్క పంటలు సాగు చేయని వైసీపీ నాయకులకి పంటల బీమా వర్తింపజేశారు. నిజమైన రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేశారు. ఇవాళ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ 29 లక్షల మంది రైతులకు వచ్చింది. కానీ మీరు ఇచ్చింది దానిలో సగం మాత్రమే, 15 లక్షలకు మాత్రమే మీరు 2,997 కోట్ల రూపాయలు పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. సినీ నటి సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఊచ కోతకు గురైన కాశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె చెప్పింది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు నేత ప్రకాష్ ఖండించారు. ఒక జాతిపై జరిగిన మరణ హోమానికి ఆవులను రక్షించేందుకు జరిగిన దాడికి తేడా లేదా అని ప్రశ్నిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను త్వరగా శ్రీరామ్, హిందూ సంఘాల నాయకుడిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న ఈరోజు బాగా ఒక సాయి పల్లవికి సంబంధించిన ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, నేను కూడా చూడడం జరిగింది. సాయి పల్లవి వచ్చిరాని భాషలో, వచ్చిరాని తెలుగులో, తెలిసి తెలియని నాలెడ్జ్తో ఏదేదో మాట్లాడి అనవసరంగా తనకి లేని నాలెడ్జ్ని చూపించే ప్రయత్నంలో అవాస్పాలవుతోంది. గోవుల్ని చంపడానికి తీసుకెళ్లే వాళ్ళని, లేదా కాశ్మీర్లో హిందువుల ఊచకోతల్ని, ఈ రెండింటినీ ముడిపెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. కాశ్మీర్లో ఉన్న ముస్లింలు అక్కడ హిందువులను చంపేవాళ్ళు, హిందూ పండితులను చంపేవాళ్ళు, అది మా భూమి అనుకుంటారు అని మాట్లాడుతోంది. అసలు నీకు కాశ్మీర్ గురించి ఐడియా ఉందా సాయి పల్లవి? కాశ్మీర్ ముస్లిందని నీకెవడు చెప్పాడు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక ఇంకొకసారి. ఈ దేశంలో ప్రతి అంగుళం అందరూ దీని, అంతేగాని అది వాళ్ళు ఏదో వాళ్ళదన్నట్లాగా మాట్లాడతావు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అలాగే గోమాతలన్న పక్కన నీ నోట్లోనే చెప్తూ, గోమాతలను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? లారీల్లో ఎక్కడికి తీసుకెళ్తారు? చంపేయడానికి తీసుకెళ్తారు, కబేళాలకు తీసుకెళ్తారు. గోవుల్ని కబేళాలకు తీసుకెళ్తాం
చట్టబద్ధం అనుకుంటున్నావా నువ్వు? నీకు ఆ నాలెడ్జ్ ఉందా కనీసం? ఎన్ని రాష్ట్రాల్లో గోవుల్ని కబ్బేళాలు తీసుకెళ్ళకూడదన్న రూల్స్ ఉన్నాయో తెలుసా నీకు? ఏమీ తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో ఇష్టారాజ్యంగా మాట్లాడి ఏదో పెద్ద గొప్పగా మాట్లాడని ఫీల్ అవడం అనేది చాలా తప్పు. వెంటనే నువ్వు మాట్లాడిన దానికి ఇమ్మీడియట్గా హిందువులకి, హిందూ సంఘాలకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక నీ సినిమాలని ఇప్పుడు ఇప్పటికే హిందువులందరూ నీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చక్కటి యాక్టింగ్ టాలెంట్ ఉన్న నువ్వు అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవడం అవసరమా? రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్ తప్పుపట్టారు. రైతు భరోసాకు కేంద్ర నిధులు వస్తున్నాయని తెలిపారు. రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్కామ్ గా మార్చిందని ఆరోపించారు. కౌలు రైతుల సమస్యలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొని డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిని స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని కోరామని మనోహర్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామన్నారు. అమలాపురం ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశామని చెప్పారు. అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, చాలా మంది దాతలు, ఇతర దేశాల నుంచి కూడా స్థానికంగా ఉన్న కొంతమంది మా పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా నిలబడదాం అనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం 3 జిల్లాల్లో చేయడం జరిగింది. మొట్టమొదటిది అనంతపురంలో చేశాం, రెండోది పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం, మూడోది కర్నూలు జిల్లాలో చేశాం. 19వ తారీఖున రెండింటికి పవన్ కళ్యాణ్ గారి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. సుమారు 76 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ఆయన స్వయంగా ఈ కుటుంబాలకి ఆ రోజు అందించడం జరుగుతుంది. మా పార్టీలో ఉన్న ఉభయ జిల్లాల అధ్యక్షులు, వారి సాధ్యంలో ఉన్న వివిధ కమిటీలు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏట్కూరు దగ్గర గుంటూరు జిల్లాలో ఘన స్వాగతం పలికి ఏట్కూరు నుంచి చిలకలూరుపేట మీదుగా జాతీయ రహదారి పైన రాజుపాలెం నుంచి జాగర్లముడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన కొన్ని విషయాలు దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఈ రాష్ట్రంలో ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ముక్త కంఠంతో మన అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి గారి మొండి వైఖరి, ఆయనకి అందిస్తున్న సమాచారం ఆధారం చేసుకుని ఏమాత్రం కూడా రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ప్రవర్తించకపోగా ప్రభుత్వమే ఈ రోజున ఒక పెద్ద సమస్య సృష్టించి రైతు భరోసా కార్యక్రమం ఒక స్కామ్గా మార్చేశారు. పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ వార్నింగ్ ఇచ్చారు. 4వ విడత పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం 6వ వార్డు పరిధిలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డు ప్రజల కొరకు పార్క్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ నుంచి స్థలం తీసుకొచ్చినా ఇంతవరకు పార్క్ ప్రహరీ గోడను నిర్మించడంలో నిర్లక్ష్యం వ్యవహరించడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లోగా పార్క్ ప్రహరీ గోడ నిర్మించాలని కాంట్రాక్టర్ని ఆదేశించారు. అనంతరం పట్టణ ప్రగతి పనుల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్ అనుదీప్ మొక్కలు నాటారు. పట్టణ ప్రగతితో పట్టణాలు కొత్త అందాలను అందుకుంటున్నాయని అన్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, మారుమూల ప్రాంతాల్లో కుగ్రామంలో కూడా పారిశుద్ధ్యం, చెట్టు హరితారం, శానిటేషను, అదేవిధంగా కొత్త కొత్త మొక్కలు నాటే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇంతవరకు ఇలా భారతదేశంలో ఏ వ్యక్తి కూడా పట్టణాల వైపు, పల్లెల వైపు పట్టించుకుని మన ముఖ్యమంత్రి గారు చేశారు. నిజంగా అటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు పట్టించుకోవాలి. మొన్ననే ఈ మధ్య కూడా కలిసినప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా బాగా చేయాలని చెప్పాను. నేను కూడా ఆ రోజు కలెక్టర్ విషయం చెప్పడం బాగా చేస్తున్నాను. అదేవిధంగా మన కొత్తగూడెం నియోజకవర్గంలో
ప్రశస్త నియోజకవర్గం అతిథి. అనంతపురం జిల్లా డి హిరాహల్ మండలం నాగలాపురం గ్రామంను సచివాలయం ముందు రైతులతో కలసి టీడీపీ నాయకులు ఆందోళన దిగారు. వైసీపీ నాయకులు సూచించిన వారికి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారని, మిగతా వారికి మాత్రం అరాకొరగా ఇన్పుట్ సబ్సిడీ పరిహారం చెల్లిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకోవడంపై పెట్టిన ఫోకస్ క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలపై దృష్టి పెడితే బాగుండేదని హితో పలికారు ఎంపీటీసీ మల్లికార్జున. అని అంటారు, రైతు లేకపోతే దేశం లేదు. ప్రతి రైతు కూడా గత 3 సంవత్సరాలుగా చాలా పంటలు నష్టపోయారు. గత 2 సంవత్సరాలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవ్వలేదు. ఈరోజు కొంతమంది రైతులకు అరకొరగా ఇచ్చి రైతులకు అందరికీ న్యాయం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు వచ్చి చెప్పినాడు. కానీ 70% రైతులకి అన్యాయం జరిగింది. మిరప వేసిన వాళ్ళకు కూడా ఇవ్వలేదు. మిరపకు 60,000 పెట్టారు, పత్తికి 40,000 పెట్టారు. వేరుశెనగ రైతులు అయితే మన జిల్లానే వేరుశెనగకి పెట్టింది పేరు. వేరుశెనగ ప్రతి రైతు ఒక ఎకరాకి 25,000 నష్టపోతారు. అరుకొరగా ఒక ఎకరాకి 2,000 మాత్రమే రైతుకు వేరుశెనగ రైతుకి ఇచ్చారు. వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. అతివృష్టి వల్ల అనివృష్టి వల్ల ప్రతి వరి రైతు కూడా 35,000 నుంచి 45,000 రూపాయలు నష్టపోయినారు. వాళ్ళు కూడా కేవలం 3,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. ఇది రైతు భరోసా కాదు, రైతు వైఎస్ఆర్ నాయకుల భరోసాలా తయారైంది. చాలా మంది వైఎస్ఆర్ కార్యకర్తలకు కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రాలేదు. ప్రజలకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు కూడా అన్యాయం జరిగింది. ఈ రైతుల్లో రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు ఆమె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్తో కలిసి ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడారు. ఇటీవలే ప్రకటించిన 3 రాజ్యసభ స్థానాలకు గాను 2 రాజ్యసభ స్థానాలను ఖమ్మం జిల్లాతో అనుబంధం కలిగిన రవిచంద్ర, పార్థసారథి రెడ్డిలను ఎంపిక చేసి వారిని పెద్దల సభకు అభినందనమన్నారు. వారు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 18వ తేదీన ఖమ్మంకు వస్తున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలుకుతామన్నారు. వద్దిరాజు రవిచంద్ర గారు, అలాగే బండి పార్థసారథి రెడ్డి గారు, ఇరువురికి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతంతో వారికి సంబంధాలు ఉండడము, మన జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. వారికి ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఇంత ప్రాధాన్యతనిచ్చి మరి పెద్దల సభకు ఢిల్లీలో రాష్ట్రం తరఫున కొట్లాడే విధంగా వారిని పంపించినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రవిచంద్ర గారు కావచ్చు, పార్థసారథి రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడాను బీపీఎల్ స్థాయి నుంచి అతి బడుగు బలహీన వర్గాల చెందినటువంటి వాళ్ళగా రవిచంద్ర గారు, అలాగే పెట్రో సంస్థల అధినేతగా పార్థసారథి రెడ్డి గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. ఇరువురు కుటుంబాలు చూసుకుంటే మరి వారి కుటుంబాలు గతంలో బీపీఎల్ స్థాయికి చెందినటువంటి కుటుంబాలు. అలాంటి కుటుంబ నేపథ్యం కలిగి ఈరోజు రాజ్యసభ పెద్దల సభకు ఎన్నిక కావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. వారు ఎన్నుకోబడ్డ తర్వాత మొదటిసారి 18వ తారీఖున ఖమ్మం జిల్లాకు రావడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా వారిని ఆహ్వానించుకుంటూ, అలాగే సర్దార్ పటేల్ స్టేడియంలో ఒక సన్మాన సభని, అలాగే బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవాలి అనేసి అందరూ నిర్ణయించడం జరిగింది. మరి అలాంటి సభకు ఈరోజు విచ్చేస్తున్నటువంటి 18వ తారీఖున విచ్చేస్తున్నటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TV6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.